తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం. శబరిమల వెళ్ళలేని అయ్యప్ప భక్తులు ఇక్కడ ఆంధ్ర శబరిమలకు వచ్చి వారి దీక్షను విరమించుకుంటున్నారు. హలో ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. వెల్కమ్ టు సిరి శేఖర్ వ్లాగ్స్. నా వెనకాలే ఉన్న పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ చూసి ఎక్కడో తమిళనాడు కోయంబత్తూరులో ఉన్న ఆదియోగి స్టాట్యూ అనుకుంటున్నారు కదా. అస్సలు కాదండి, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒకటైన ఆంధ్రప్రదేశ్లోని ద్వారపుడిలో ఈ స్టాట్యూ ఉంది. అంతేకాదు, ఆంధ్ర శబరిమలగా పిలువబడుతున్న అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది. ఎవరైతే అయ్యప్ప మాల వేసుకొని శబరిమల వరకు వెళ్ళలేని భక్తులు ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి దీక్షను విరమించుకుంటున్నారు. ఈ ఒకే వీడియోలో 2 టెంపుల్స్ ని కవర్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఈ ఆదియోగి స్టాట్యూ యొక్క విశేషాలను తెలుసుకుందాం. మీలో ఎవరైతే శివుని భక్తులు ఉన్నారో వాళ్ళకు చిన్న ప్రశ్న అండి. ఆ పరమేశ్వరుని మెడలో పెద్ద పాము ఉంది కదా, ఆ పాము పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది చెప్తారో. ఇప్పుడు ఈ ద్వారపుడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. ఈ ద్వారపుడికి సొంత రైల్వే స్టేషన్ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, లేదా 10 రూపాయలు ఇస్తే ఆటో వాళ్ళు ఈ టెంపుల్ దగ్గర దించుతారు. ఇక్కడికి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేని వాళ్ళు రాజమండ్రికి వచ్చి అక్కడి నుంచి బస్సులో టెంపుల్కి చేరుకోవచ్చు. బై రోడ్ ద్వారా వచ్చే వాళ్ళు గూగుల్ మ్యాప్ యూస్ చేసుకొని ఇక్కడికి ఈజీగా చేరుకోవచ్చు. ఇలాంటి ఆదియోగి విగ్రహాలు మన దేశంలో కేవలం 3 చోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి తమిళనాడు కోయంబత్తూరులోని ఆదియోగి విగ్రహం, రెండవది కర్ణాటకలో ఉంటే, మూడవది మన ద్వారపుడిలో ఉంది. దీనిని ధ్యానయోగి విగ్రహం అని అంటున్నారు. ఈ విగ్రహం 60 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించారు. ఎస్ఎల్ కనకరాజు అనే వ్యక్తికి ఆ పరమశివుడు కలలో కనిపించి ఇక్కడ విగ్రహం నిర్మించమని చెప్పాడంట. ఈ ఆదియోగి విగ్రహం చుట్టూ కూడా సప్త ఋషులు ఉంటారు. అలాగే ఎదురుగా వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆదియోగి విగ్రహం ఎదురుగా ఒక పెద్ద నటరాజుని విగ్రహం కూడా ఉంటుంది. ఈ ధ్యానయోగి విగ్రహం కింద లోపలికి ఒక ధ్యాన మందిరం ఉంటుంది. దీని లోపలికి వచ్చిన భక్తులు ధ్యానం చేసుకోవటానికి వీలుగా ఏర్పాటు చేశారు. ఒక శివలింగం కూడా ఉంటుంది. దీని పక్కనే భూగర్భ 12 జ్యోతిర్లింగాల ఆలయం కూడా ఉంటుంది. ఇది భూగర్భం లోపల ఒక గుహలాగా ఉంటుంది. ఈ గుహలో నుంచి వెళ్ళి మనం ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవాలి. ఈ భూగర్భంలోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద అంతా కూడా తడి నీళ్ళతో ఉంటుంది, జారిపడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు పైన బంగారపు బల్లి, వెండి బల్లి ఉంటుంది. వాటిని తాకుతూ రండి. ఇక్కడే అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంది. దీన్ని ఆంధ్ర శబరిమల అని పిలుస్తున్నారు. ఎందుకంటే అయ్యప్ప మాల వేసుకొని ఎవరైతే శబరిమల వరకు వెళ్ళలేని భక్తులు ఉంటారో వారు ఈ ద్వారపుడి అయ్యప్ప స్వామి ఆలయానికి వచ్చి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకొని వారి దీక్షను విరమిస్తున్నారు.
లోపలికి రాగానే మనకు ఎదురుగా అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాల ధరించి భక్తులు ఇరువైపులా నుంచొని ఉంటారు. అదేవిధంగా ఎదురుగా పెద్ద హరిహరుల విగ్రహం ఉంటుంది. హరిహరులు అంటే సగం శివుడు సగం విష్ణు కలిసిన విగ్రహం, చాలా పెద్దగా ఉంటుంది. దీని కిందనే వినాయకుడి గుడి కూడా ఉంటుంది. ఈ విగ్రహం వెనకాలే అయ్యప్ప స్వామి పులి మీద కూర్చొని ఉన్న విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి ఎదురుగా అయ్యప్ప స్వామికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న అయ్యప్ప భక్తుని విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహానికి కుడివైపున వినాయకుని విగ్రహం ఉంటుంది. అలాగే ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. అలాగే ఒక పెద్ద పులి నోరు తెరుచుకొని ఉన్న విగ్రహం కనిపిస్తుంది. దీని లోపలికి వెళితే దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు పైకి వెళ్ళి అయ్యప్ప స్వామి ఆలయం దర్శించుకుందాం. కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ అయ్యప్ప భక్తులు వస్తున్నారు. సేమ్ శబరిమలలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఆలయాన్ని నిర్మించి 18 మెట్లను ఏర్పాటు చేశారు. ఈ 18 మెట్లను తమిళనాడు నుంచి తెప్పించి ఏకశిలతో నిర్మించారు. ఈ అయ్యప్ప స్వామి ఆలయం దర్శించుకున్న తర్వాత పక్కనే సాయిబాబా మందిరం ఉంటుంది. ఈ మందిరం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ బాబాని దర్శనం చేసుకుని లోపలికి వెళితే బాబా వెనుక అతిపెద్ద విష్ణువు విగ్రహం ఉంటుంది. పడుకున్న అనంత పద్మనాభ స్వామి విగ్రహం కనిపిస్తుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా చాలా పెద్దగా ఉంటుంది. అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకుని బయటికి వస్తే ఇక్కడ పెద్ద మహానంది విగ్రహం కనిపిస్తుంది. ఈ నంది విగ్రహం చాలా ఎత్తులో ఉంటుంది.
ఈ మహానంది విగ్రహానికి ఎదురుగా శివాలయం ఉంటుంది. ఈ శివాలయంలో శివలింగం 3 అంతస్తుల వరకు ఉంటుంది. పక్కనే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆలయం పొద్దున 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. లోపలికి మొబైల్ ఫోన్లను అనుమతించరు. మీ ఫోన్లు పెట్టుకోవటానికి ఇక్కడ లాకర్ సదుపాయం ఉంటుంది. ఆలయం బయట వైపు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ ఆలయానికి ఎదురుగా రథం పైన కృష్ణుడు, అర్జునుని విగ్రహాలు చాలా గంభీరంగా కనిపిస్తాయి. మహాభారతంలోని కురుక్షేత్ర సన్నివేశం ఇది. దీన్ని ఆంధ్ర వైకుంఠం అని పిలుస్తున్నారు. ఇక్కడే అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. భోజనం చేసే వారికి ఒక ఫ్రీ టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకొని లైన్లో వస్తే మనకి భోజనం పెడతారు. నేను కూడా ఇక్కడే భోజనం చేశాను. ఇక్కడ అన్నం, పప్పు, కూర, సాంబార్, పెరుగుతో ప్రసాదం లాగా అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. భోజనం చాలా రుచిగా ఉంటుంది. అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఆలయం మొత్తం దర్శనం చేసుకోవటానికి సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఇక్కడే ఆంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఉంది. అమ్మవారికి ఉప్పు సమర్పించుకొని కోరికలు కోరితే ఆ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. లోపల అమ్మవారి భారీ విగ్రహం ఉంటుంది. అమ్మవారు పెద్ద పాముపై పవలిస్తున్నట్టు పడుకొని ఉన్న దర్శనంలో అమ్మవారు కనిపిస్తారు. ఈ విగ్రహం చూడటానికి 2 కళ్ళు సరిపోవు, చాలా గంభీరంగా ఉంటుంది. ఈ ఆలయం పక్కనే నాగదేవత ఆలయం కూడా ఉంటుంది. నాగదోషం ఉన్న వాళ్ళు ఎవరైనా అమ్మవారిని దర్శించుకుంటే ఆ నాగదోషం పోతుంది అని నమ్ముతారు. లోపల నాగదేవత విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ ద్వారపుడి ఆలయంలోనే ప్రపంచంలోనే 2వ కుబేరస్వామి ఆలయం కూడా ఉంది. నేను విజయవాడ నుంచి ఈ ద్వారపుడికి రైలు ప్రయాణం చేశాను. టికెట్ ధర 70 రూపాయలు పడింది. రానుపోను 140 రూపాయలు ఛార్జ్ అయింది. రైల్వే స్టేషన్ నుంచి ఈ ద్వారపుడి ఆలయానికి ఆటో వాళ్ళు 10 రూపాయలు తీసుకున్నారు. మొత్తం మీద నాకు 160 రూపాయలతో ఈ ద్వారపుడి ఆలయాన్ని దర్శించుకొని వచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.